ఇదిగోండి గాజువాక జంక్షన్ నుంచి అలా కొంచెం ముందుకు వస్తాం అనుకోండి, లెఫ్ట్కి వెళ్తే చిన్నగంట అయ్యే రోడ్డు ఉంటుంది కదా, దాన్ని కూడా క్రాస్ చేసుకుని స్ట్రేట్గా వచ్చేస్తే ఇదిగోండి 89 అడుగుల విగ్రహం చూస్తున్నారు కదా. అక్కడ ఆ పాయింట్ దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఇది ఎంట్రన్స్ అనమాట. 89 అడుగుల దగ్గరే చూసారు కదా చాక్లెట్ విగ్రహం రాముల వారిది ఉందంట. అది కూడా ఉందో లేదో కూడా చూద్దాం. అది కూడా ఈ లెఫ్ట్కే స్టార్ట్ చేసేద్దాం. లోపలికి వెళ్ళి ఎలా ఉందో కూడా చూపించేస్తున్నాం, చూసేసేయండి. ఇలా వచ్చేస్తే దీని పక్కన ఇంకా ఐడెంటిఫికేషన్ కావాలంటే ఇండియన్ పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. టూ వీలర్ 4 వీలర్ పార్కింగ్ కూడా ప్లేస్ ఇదే. అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి వచ్చాం కదా, వచ్చేస్తే ఇక్కడే చూసారు ఎంట్రన్స్ 25 రూపాయలు అంట లోపలికి ఎంట్రీ ఫీజు. చాక్లెట్ అని చెప్పారు కదా రాములవారు అని చెప్పి, ఆ పాయింట్ ఇది అనుకుంటున్నాను. మేబీ చూద్దాం లోపలికి వెళ్ళాక. దాని ఆపోజిట్లోనే స్టాల్స్ కూడా ఉన్నాయి సరే. ఇంక లోపలికి వెళ్ళిపోతాం. టికెట్ తీసుకుని 25 రూపాయలు అంట. చూపిస్తాను టికెట్ కూడా మీకు. 25 రూపాయలు టికెట్. వచ్చాక ఈ లైన్స్ లో ఫామ్ అయిపోయి ఇలాగ వచ్చింది. ఆ వేలో వెళ్ళాలి. అక్కడి నుంచి ఇలాగ వచ్చాం కదా, ఇలా లోపలికి వెళ్ళిపోతాం. ఫీట్ వినాయకుడు గాజువాక. క్లియర్గా మొత్తం లాంగ్ వ్యూ అయితే ఖాళీగా ఉంది ఇప్పుడైతే కాబట్టి ఇంత ఫ్రీ తీసుకుంటున్నాం. ఎంత బాగుంది. స్టాచ్యూ చూస్తుంది కదా, అతని వాహనం చూడండి. అది కండి ఇది ఇలా చాలా మంది వరకు వస్తున్నారు. కరెక్ట్గా ఈరోజు 7వ తారీఖు కదా, 29th వరకు కూడా ఉంటుంది. 29th నిమజ్జనం. ఎంట్రన్స్ అయితే ఇలా వెళ్ళిపోయాం కదా, నా దర్శనం అయితే అయిపోయింది. అక్కడ ఇలా అయిపోయాక ఇటు నుంచి వచ్చేస్తాం. ఈ పక్క చాక్లెట్తో తయారు చేసిన రాముల వారు అని చెప్పాను కదా, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఇదిగోండి ఇలా ఉంటారంట. చూపించండి రా బాబు అంటే ఇంకా పూర్తి అవ్వలేదు, చూపిస్తాం. ఇంక 89 అడుగులు అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ 75 అడుగులు బెల్లం వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చలో ఇప్పుడైతే బెల్లం వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం. 75 feet. ఎలా అంటే దీని అడ్రస్ చెప్పాలంటే అటు నుంచి వచ్చేస్తే గాజువాక నుండి వచ్చేస్తాం మలకాపురంకి. ఇదే నుంచి వద్దామంటే బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ ఉంది కదా, అవ్వట్లేదని చెప్పి గాజువాక నుంచే మనం రావాలన్నమాట. క్రౌడ్ అయితే ఉన్నారు చూసారా. 2 వీలర్ పార్కింగ్, 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్లు. 89 feet దగ్గర కూడా అలాగే ఉన్నది. సేమ్ ఎగ్జిబిషన్ ఇది అని చెప్పి పెట్టేశారు. లోపలంతా పార్కింగే చూడండి. సో ఇంకెందుకు లేట్, లోపలికి వెళ్ళి ఎలాగున్నది ఏంటో కూడా మీకు చూపిస్తాను రండి. చూసారు లోపలికి ఎంటర్ అయ్యాక చాలా రష్గా అయితే ఉందండి బెల్లం వినాయకుడి దగ్గర. చూడండి 2 వీలర్ 4 వీలర్ కూడా లోపల పార్కింగ్. ఎగ్జిబిషన్ చూస్తే ముందున ఉంది చూస్తున్నారా, ఫుల్గా రష్ ఉంది. మన నైట్ ఇంకా తర్వాతకైతే మిగతా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అయిపోయాక ఎగ్జిబిషన్తో పాటే ఆ లోపలికి షాపింగ్స్ కూడా ఉన్నాయి చూసాను కదా. ఆ షాపింగ్ వినాయకుడు ఓ పక్కంతా ఎగ్జిబిషన్. 89 feet దగ్గర 25 రూపాయలు. బెల్లం వినాయకుడి దగ్గర చూసారు కదా 75 అడుగులు 20 రూపాయలు అనమాట. ఈ లోపలికి వెళ్ళిపోదాం. ఈ వేలో ఇలా వెళ్ళిపోయి రైట్ సైడ్ తిరిగితే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. వినాయకుడు అయితే 7వ తారీఖుని స్టార్ట్ కదా, 27వ తారీఖు వరకు అయితే ఉంటారు. 27న నిమజ్జనం. ఇక్కడ ఫోటోలు వీడియోలు అయితే తీయొద్దన్నారు కదా లోపలికి వెళ్ళాక. అక్కడే నార్మల్ ఫోటోగ్రాఫర్ ఉంటారు, తీసి ప్రింట్అవుట్ ఇవ్వాలంటే 60 రూపాయలు అంట ఛార్జ్. అయితే దర్శనానికి వెళ్ళిపోయాం కదా, ఇటు నుంచి అవుట్ అనమాట. ఫొటోస్ వీడియోస్ అయితే నాట్ ఎలా ఉన్నారు, ఊరికి అలా కింద మీద అంటున్నారు కానీ ఫొటోస్ వీడియోస్ అని చెప్పి లోపల ఇన్స్టా వాళ్ళకి వాళ్ళకి మరి ఎలాగ అలౌ చేశారు నాకైతే అర్థం కావట్లేదు. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 89 feet అయితే అలౌ చేశారు. బొమ్మ దగ్గరికి అయితే వచ్చాను. ఇది ఎక్కడ అనుకున్నారు, దొండపత్తిలో రామాలయం వీధిలో అయితే ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం పెడతారు. 2022లో అయితే 1 or 2 feet అయితే ఇక్కడే పెట్టారు ఈ ప్లేస్లోనే. సో ఇప్పుడు ఎన్ని ఫీట్ పెట్టారో ఎలాగుందో కూడా మీకు చూపిస్తాను, చూస్తున్నాండి.
54 అడుగుల విగ్రహం దొండపత్తిలో చూడండి. శివలింగం పాము వరకు ఉన్నది కదా. 54 అడుగుల విగ్రహం దొండపత్తిలో శివుడు పార్వతి సైడ్ వచ్చి చూడండి. చాలా బాగుంది కదా. విగ్రహం పక్కనే లాడు కూడా ఉంది. ఇదే లాస్ట్లో వేలంపాడి జరుగుతుంది. ఎవరు దక్కించుకుంటారో ఏంటో. 54 ఫీటే దొండపత్తిలో రామాలయం స్ట్రీట్లో అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు ఎక్కడ చూసాం, గాజువాకలో 89 ఫీట్ చూసాం కదా. తర్వాత 75 అడుగులు బెల్లం వినాయకుడు చూసాం. ఇప్పుడు దొండపత్తిలో 54 ఫీట్. ఇంకా నెక్స్ట్ అయోధ్య ఏదో ఉన్నది ఎంబీపీ దగ్గర, అది కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. అక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇటు ఇలా ఎంట్రన్స్ కదా, ఇలా ఎంట్రన్స్ వెళ్ళిపోతే అదిగోండి అయోధ్య సెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదన్నీ అడుగులో ఏంటో కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. దీని అడ్రస్ ఏంటంటే రైట్ సైడ్ గజరాజ్ ప్యాలెస్ ఉంటుంది, లెఫ్ట్లో లిమినీ పార్క్ ఉంటుంది, అక్కడ మిడిల్లోనే అయోధ్యది. మీకు సింపుల్ లొకేషన్ ఇదైతే. సో లోపలికి వెళ్ళాక ఎలాగున్నది ఏంటో కూడా చూపిస్తూ ఎన్ని అడుగులు ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూస్తుండండి. ఈ 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అయితే ఇదిగోండి. అక్కడ 2 వీలర్ కదా, ఇదంతా 4 వీలర్. కానీ ఇది ఏం పార్కింగ్ ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ బయట చాలా వెహికల్స్ ఉన్నాయి. అది ఫైన్ కూడా రాస్తారు బాబు, ఇక్కడ పెట్టొద్దని మెన్షన్ చేస్తున్నా. మరి ఇంక అక్కడే పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే పార్కింగ్ అంతా ఎవరు తిరుగుతారని. చూద్దాం. లైటింగ్ చేశారు, అది రిపోయింది చూడండి. చాలా బాగుంది కదా. టికెట్ అయితే తీసేసుకున్నా, అదిగోండి అక్కడ చూస్తున్నారు కదా. 2 టైప్స్ అయితే 20 రూపీస్ 100 రూపీస్. నేనైతే 20 రూపీస్ అయితే తీసుకున్నాను. ఇంకెళ్ళిపోదాం. అక్కడ స్టార్ట్ ఇలాగొచ్చి అంత తిరిగి అలాగే వెళ్ళాలి. చేస్తే మొత్తానికి అయితే వచ్చేసాం ఎంట్రన్స్కి. లోపలికి వెళ్ళిపోతే చూసాడమే మీదనంతా చూసారు కదా. రామునికి సంబంధించింది మొత్తం స్టిక్కర్స్లా పెట్టి రిపింది చూసారా. ఇంతమంది ఫొటోస్ వీడియోస్ కూడా మొత్తం సరౌండింగ్ అంతా తరగొట్టాడండి. గ్లాసెస్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది బ్లూ షర్ట్తో. కానీ క్రౌడ్ కూడా అంతే దారుణంగా ఉంది. కానీ ఫొటోస్ వీడియోస్ కూడా ఎలా ఉన్నాయి. ఆ 75 బెల్లం వినాయకుడు అని చెప్పాను కదా, అక్కడైతే ఎలా లేదు. కానీ ఇక్కడ నెక్స్ట్ 89 ఫీట్ దగ్గర, నెక్స్ట్ 54 ఫీట్ అని చెప్పాను కదా, అక్కడ కూడా మొత్తం ఎలా. ఓన్లీ 75 ఫీట్ బెల్లం వినాయకుడి దగ్గర ఎలా లేదు ఫోటో వీడియోస్ కూడా. అయోధ్య సెట్ అయితే వేశారు కదా. ఈ వినాయకుడు అయితే 60 అడుగులు చూసి కదా, చాలా బాగుంది. అటు నుంచి ఎంటర్ అయిపోయాక ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా బాగలేదు. మరీ అంత తోపలట్లేదు కానీ బాగానే ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇస్తున్నారు. ఇలాగే ఎగ్జిట్ అయిపోవడమే. సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూ అదిరిపోయిందండి సెట్ అయితే. జనాలు చూడండి, మీకు చూపిస్తాను. క్రౌడ్ అద్దరెళ్ళింది. మొత్తం చుట్టూ స్టాల్స్, అలాగే జనాలు. చూడండి లేజర్ లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో వస్తుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అనిపిస్తుంది క్లియర్గా. చూడండి ఇప్పుడు గోల్డ్ వచ్చింది, నెక్స్ట్ పింక్ వైట్ అలా డిఫరెంట్ కలర్స్ కూడా వస్తున్నాయి. ఇదిగోండి అయోధ్య సెట్. ఇక్కడే రథం ఉంది, ఇదిగోండి రాముడు. అయోధ్య లోపల వినాయకుడు ఉన్నారు కదా, 60 అడుగులు. మనం ఫస్ట్ అయితే గాజువాకలో 89 ఫీట్ చూసాం. తర్వాత బెల్లం వినాయకుడు ఇండియా దగ్గరలో చూసాం కదా, 75 అడుగులు. తర్వాత దొండపత్తి 54, అయోధ్యలో అయితే 60 అడుగులు అయితే వినాయకుడు చూసాం. 89 అడుగుల దగ్గర 25 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎంట్రీ ఫీజు.
నెక్స్ట్ బెల్లమైన ఇక్కడ ఉన్నది కదా 75 అడుగు, అక్కడైతే 20 రూపీస్. ఇక్కడ అయోధ్య ఉన్నాయి కదా, ఇక్కడ ఒక 20. దొండపత్తి 54 అడుగులు చెప్పాను కదా, అది ఫ్రీ 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 చవకది. సో చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చేసండి, బాయ్.